హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక త్రిభుజ భుజాలు 9 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు అయినా ఆ త్రిభుజ వైశాల్యం కనుక్కోమని చెప్తున్నాడు. ఇది 9th క్లాస్ హెరాన్ సూత్రం అనే టాపిక్ ని బేస్ చేసుకుని అయితే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి హెరాన్ సూత్రం అంటే త్రిభుజ భుజాలు వేరువేరుగా ఉండేటప్పుడు హెరాన్ ఫార్ములా ఏంటి? √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C ఈ ఫార్ములాను ఉపయోగించాలి. ఇక్కడ S అంటే ఏంటి? ఆ త్రిభుజంలోని చుట్టుకొలతలో సగంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనము కొంచెం కామన్ సెన్స్ కూడా ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాడు భుజాలు ఏమంటున్నాడు? 9 ఒకటి అంటున్నాడు, 12 ఒకటి అంటున్నాడు, 15 ఒకటి అంటున్నాడు. ఈ మూడు కూడా వేరువేరుగా ఉన్నాయని చెప్పేసి విషమబాహు త్రిభుజం అనుకోవడానికి లేదు. ఎందుకు లేదు? ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే పైథాగరస్ త్రికాలు అప్లై అవుతాయేమో చూడాలి. నువ్వు 9ని 3x3 గా రాస్తాను, 4ని 3x4 గా రాస్తాను, 12ని 15ని 3x5 గా రాస్తాను. ఇప్పుడు చూస్తే అన్నింటిలో కూడా 3 అనేది కామన్ గా ఉంది. 3 బయట తీస్తే అప్పుడు నీకు 3, 4, 5 3, 4, 5 అనేది ఏటవుతుంది? నీకు పైథాగరస్ త్రికం అవుతుంది. దాన్ని ఇంటూ 3 చేశాడు కాబట్టి అప్పుడు నీకు అదేమవుతుంది? 9, 12, 15 అవుతుంది. అంటే నీకు ఇక్కడ ఇచ్చేటటువంటివి 9, 12, 15 ఏవైతే ఉన్నాయో ఆ మూడు కూడా లంబకోణ త్రిభుజం. పైథాగరస్ త్రికం అంటే లంబకోణ త్రిభుజానికి సంబంధించి, అంటే లంబకోణ త్రిభుజానికి సంబంధించినటువంటి భుజాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 9 ఒకటి అన్నిటికంటే ఏదైతే పెద్దది ఉంటుందో అది నీకు కారణం అవుతుంది. అన్నిటికంటే పెద్దది 15, 9, 12. ఇప్పుడు నీకు ఇది లంబకోణ త్రిభుజం అని తెలిసిపోయింది. లంబకోణ త్రిభుజంకి వచ్చేసరికి ఫార్ములా అంటే హాఫ్ AB. ఇక్కడ AB అంటే భుజాలు అని అర్థం చేసుకోవచ్చు. హాఫ్ A అంటే ఫస్ట్ 9, B అంటే సెకండ్ 12, 2 1 2 6 9 into 6 54 సెంటీమీటర్ స్క్వేర్ అయితే నీకు కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. ఇదే క్వశ్చన్ నువ్వు ఈ ఫార్ములా ఉపయోగించి చేసినా కూడా ఫైనల్ గా వచ్చే రిజల్ట్ 54 సెంటీమీటర్ స్క్వేరే వస్తుంది. కానీ మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తే ఎక్కువ టైం పడుతుంది. అంతకంటే తక్కువ టైంలో మనం కంప్లీట్ చేయాలి అంటే అక్కడ ఇచ్చిన భుజాలు ఏవైతే ఉన్నాయో అవి పైథాగరస్ త్రికాన్ని అప్లై చేస్తున్నాయా అనే విషయాన్ని అబ్జర్వేషన్ చేస్తే ఈజీగా చేయొచ్చు. 54 సెంటీమీటర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.